5వ తరగతి చదివే పిల్లగాడు ఉంటాడు. ఆడు అప్పుడప్పుడు మా ఇంటికి వస్తాడు. అట్లనే మొన్న ఒకనాడు వచ్చిండు. అచ్చుడే పెద్ద డౌట్ అడిగిండు నన్ను. అక్క అక్క నాకు తెలవక అడుగుతా, 2 ఏళ్ల సంది స్వచ్ఛ భారత్ చేస్తున్నారు కదా, ప్రధానమంత్రి కాంచెల్లి వార్డు మెంబర్ దాకా లీడర్లు, యాక్టర్లు, డాక్టర్లు, టీచర్లు, పోలీసు వాళ్ళు అందరు పొరకలు పట్టే ఊడిసిండ్రు. మరి మన హైదరాబాద్ ఎప్పట్లెక్కనే మురికి మురికి ఎందుకుందక్క అని అడిగిండు. ఓర్ వారి, నీ చిన్న మెదడుకు గింత పెద్ద డౌట్ అవసరమారా పాటు అని ఏదోటి చెప్పి మత్పరిచిన సమాధానం చెప్పలేక. నిజంగా ఆడు అడిగిన డౌట్ కరెక్టే అనిపించింది నాకైతే. స్వచ్ఛ భారత్ పేరంటం ఎందుకు ముంగట పడతలేదో సెంటర్ సర్కార్ కు మొత్తం తెలిసిపోయింది. గట్టి బండ గుర్తు గదే బ్రాండ్ అంబాసిడర్ లేకనేనట. అగో గందుకే అమితాబ్ బచ్చన్ తాతను పట్టుకొస్తుండ్రు మురికిలకు. నువ్వు వచ్చి పొరకబడితే దేశం తాటగైతదని ఉత్తర ముక్క రాసిండ్రట హీరో గారికి. మోడీ సార్తోని సోపతి కలిపే వారం ఎవరన్నా అద్దంటారా? బచ్చన్ తాత కూడా తయారుగానే ఉన్నాడట. కాళ్లకు బూట్లు, చేతులకు సాక్సులు, మూతికి గుడ్డ కట్టుకొని షీపురు పట్టి చెత్త మీద యుద్ధానికి రాబోతున్నాడు. సారు పాదం మోపి బట్టల సబ్బుతో ఉతికినట్టు ఉతికి అవాక్కయ్యేటట్టు చేస్తాడని సెంటర్ సర్కార్ కు గట్టి నమ్మికున్నదట. ఇప్పుడు ప్రధానమంత్రి అయినాక కూడా ఈయనని ఇడిచిపెడతలేడు.